మంచిర్యాల నియోజకవర్గంలో 4 పర్యాయాలు అధికారంలో ఉన్న నడిపెల్లి దివాకర్రావుకు ఈ ఎన్నికల్లో కనివిని ఎరగని రీతిలో ఎదురుదెబ్బ తగిలింది. సంక్షేమ పథకాలే మళ్లీ గెలిపిస్తాయనే ధీమాలో ఉన్న ఆ పార్టీ నేతలకు భారీ ఓటమితో అనుకోని షాక్ తగిలింది. బలంగా ఉన్న కాంగ్రెస్కు గట్టి పోటీ ఇచ్చి స్వల్ప మెజారిటీతోనైనా గెలుస్తామనే ఆశాభావంతో ఉన్న బీఆర్ఎస్ ఆశలు గల్లంతయ్యాయి. కౌంటింగ్ ప్రక్రియలో ఏ ఒక్క రౌండ్లో కూడా పోటీనివ్వలేక చతికిల పడింది. అభివృద్ధి సంక్షేమ పథకాలు గట్టెక్కిస్తాయని అతి నమ్మకం వారి కొంపముంచింది. ప్రణాళిక ప్రకారం ప్రచారం చేయడంలో విఫలమయ్యారు. ఏదో తెలియని నిరాసక్తతో నాయకులంతా పనిచేయడంతోనే ఓటమిని మూటగట్టుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీఆర్ఎస్ ఓటమికి గల కారణాలపై సిటీ తెలంగాణ విశ్లేషణాత్మకమైన కథనం మీకోసం. ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుండి బీఆర్ఎస్లో ఏదో తెలియని గందరగోళ పరిస్థితులు కనిపించాయి. అసలు దివాకర్రావుకు టికెట్ వస్తుందా రాదా అనే సందేహాలు కనిపించాయి. బీఆర్ఎస్ టికెట్ కోసం పలువురు విశ్వ ప్రయత్నాలు చేశారు. పార్టీ అధిష్టానానికి సిట్టింగ్ ఎమ్మెల్యే దివాకర్రావుపై ఫిర్యాదులు చేస్తూనే తమకు టికెట్ కేటాయించాలని దరఖాస్తులు అందించారు. దీంతో దివాకర్రావు టికెట్ కేటాయింపుపై నీలినీడలు నెలకొన్నాయి. ఎన్నికల నోటిఫికేషన్కు ముందు సీఎం కేసీఆర్ సిట్టింగ్లకే మళ్లీ టికెట్లు కేటాయించి అందరి నోళ్లు మూయించారు. టికెట్ ఆశించిన వారంతా ఎవరి దారి వారు చూసుకునే పనిలో పడ్డారు. నియోజకవర్గంలో ఉద్యమ నేతగా పేరున్న మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవిందర్ రెడ్డి టికెట్ ఆశించి భంగపాటుకు గురి కావడంతో పార్టీ మార్పుపై ఊహాగానాలు వినిపించాయి. ఆయనను అధిష్టాన దూతలు బుజ్జగించడంతో వెనక్కి తగ్గారు. ఇక అరవిందర్ రెడ్డి ప్రచార పర్వంలోకి దిగడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో సిట్టింగ్ ఎమ్మెల్యేతో ఇముడలేకపోయి ప్రచారానికి దూరంగా ఉన్నారు. ఇక అసంతృప్తిగా ఉన్న నేతలంతా ఒక్కొక్కరిగా పార్టీ నుండి జారుకున్నారు. నేతలంతా కారు దిగి హస్తంగూటికి చేరుకుంటున్నప్పటికీ వీరిని నిలువరించే ప్రయత్నం చేయలేదు. కాంగ్రెస్ బీజేపీ పార్టీల వైపు వెళ్తున్నప్పటికీ ఎమ్మెల్యే ఆయన తనయుడు ఏమాత్రం పట్టించుకోలేదని ప్రచారం జరిగింది. అడపాదడపా బీఆర్ఎస్లో చేరికలు జరిగినా అవి పెద్దగా ప్రభావం చూపలేదు. లక్షడిపేటలో కాంగ్రెస్ ముఖ్య నేత ముత్తె సత్తయ్య తప్ప అంతా పేరున్న నేతలు బీఆర్ఎస్ గూటికి రాలేకపోయారు. బీఆర్ఎస్లో ఉన్న పెద్ద నేతలంతా కాంగ్రెస్లోకి వెళ్లటంతో గులాబీ పార్టీ టీలా పడుతూ వచ్చింది. పోయేవారు పోతారు, వచ్చేవారు వస్తారని అనుకున్నారే తప్ప ఎత్తుకు పై ఎత్తులు వేయటంలో బీఆర్ఎస్ నాయకులు విఫలమయ్యారని పలువురు చర్చించుకుంటున్నారు. బీఆర్ఎస్ పార్టీని అతి విశ్వాసం సంక్షేమ పథకాలే కొంపముంచాయని నియోజకవర్గంలో చర్చ జరుగుతుంది. మంచిర్యాల నియోజకవర్గంలోని దండపల్లి, లక్షడిపేట, హాజీపూర్ మండలాలతో పాటు మంచిర్యాల, నస్పూర్, లక్షడిపేట మున్సిపాలిటీగా ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో 2,74,807 మంది ఓటర్లు ఉన్నారు. ఈ ఓట్లను కొల్లగొట్టడానికి 3 ప్రధాన పార్టీలు ప్రచార పర్వంలో మునిగి తేలాయి. సానుభూతితో కాంగ్రెస్, సంక్షేమ పథకాల ధీమాతో బీఆర్ఎస్ ప్రచారంలో ముందుకు సాగారు. ఏమాత్రం పోటీ ఇవ్వదని భావించిన బీజేపీ ఒక ప్రణాళిక ప్రకారం ఎవరికీ అర్థం కాకుండా ప్రచారం కొనసాగించింది. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ నుండి నేతలంతా ఇతర పార్టీలకు వెళ్తుంటే ఆ పార్టీ నాయకులు మాత్రం సంక్షేమ పథకాలు చేసిన అభివృద్ధి గెలిపిస్తుందనే ధీమాలో ఉంటూ ప్రచారం చేశారు. ఇదే వారి కొంపముంచిందని పలువురు భావిస్తున్నారు. ప్రత్యర్థుల ఎత్తులను పసిగట్టకపోవడం, నమ్ముకున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని పట్టుకొని గెలుస్తామనే ధీమాలో అతి విశ్వాసం కొనసాగించి బొక్కబోర్లా పడ్డారు. నియోజకవర్గంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, పెన్షన్లు, రైతు బంధు, సీఎంఆర్ఎఫ్, సింగరేణి నివాస స్థలాలకు ఇళ్ల పట్టాలు అందుకున్న వారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. లబ్ధిదారులంతా దాదాపు 1,00,000కు పైగానే ఉంటారని, కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేశాము కాబట్టి బీఆర్ఎస్ తప్పకుండా గెలుస్తుందని నాయకులు చెప్పుకొచ్చారు. ఇక కోల్బెల్ట్, నస్పూర్ ప్రాంతాన్ని చూస్తే ఇక్కడ మెజార్టీ ఓట్లు తమకే పడతాయని ధీమా వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో సింగరేణి కార్మికులు ఎక్కువగా ఉండటం, వారికి అనేక హక్కులు కల్పించామని, కార్మికులు ఎప్పుడైనా బీఆర్ఎస్ను ఆదరిస్తారనే నమ్మకంలో తేలిపోయారు. కానీ అవన్నీ బెడిసికొట్టాయి. నియోజకవర్గంలో ఎక్కడ చూసినా బీఆర్ఎస్కు ఆశించిన స్థాయిలో ఓట్లు పడలేదు. పోల్ మేనేజ్మెంట్ చేయడంలో ఆ పార్టీ నేతలంతా విఫలమయ్యారని చెప్పుకోవచ్చు. నియోజకవర్గంలోని నాయకులంతా ఏదో తెలియని అసంతృప్తిలో ప్రచారం చేశారనే చర్చ వినిపించింది. దివాకర్రావు మాత్రం వాటిపై పెద్దగా దృష్టి పెట్టలేదు. నమ్ముకున్న వారితోనే ఎన్నికల ప్రయాణాన్ని కొనసాగించారు. 3 మండలాల్లో 50% ఓట్లు వచ్చినా మంచిర్యాలతో పాటు ఎప్పుడూ పార్టీకి అండగా నిలుస్తున్న కోల్బెల్ట్లో ఓట్లు తమకే పడతాయని నమ్మకంతో ఉన్న బీఆర్ఎస్కు ఇక్కడ ఓట్లు మాత్రం ఆశించిన రీతిలో పడకపోవడంతో పెద్ద దెబ్బ తగిలింది.
పార్టీలో ఉన్న కొంతమంది అసంతృప్త క్యాడర్ సైతం ఇతర పార్టీలకు ఓటు వేశారని బయట చర్చ జరుగుతుంది. తలాపునే గోదావరి ఉన్న మంచిర్యాల పట్టణానికి నీరు అందించడంలో విఫలమయ్యారని, రాముని చెరువు శుద్ధి చేసి ఇక్కడికి గోదావరి నీరు మళ్లిస్తే భూగర్భ జలాలు పెరిగి బోర్లకు పుష్కలంగా వాటర్ వచ్చేది. ఇక్కడి నుండి నీటిని గౌతమినగర్, రామ్నగర్, జన్మభూమినగర్, హైటెక్ సిటీ తదితర ప్రాంతాలకు నీటి సరఫరా సమృద్ధిగా జరిగితే ప్రజలు సంతోషంగా ఉండేవారు. కానీ నీటి ఎద్దడి ఒకవైపు, వరద ముంపు సమస్య మరోవైపు వీరిని వేధించింది. దీంతో మంచిర్యాల పట్టణ ప్రజలు బీఆర్ఎస్కు ఓట్లు వేయలేదని స్పష్టంగా కనిపించింది. ఇలా అనేక కారణాలతో దివాకర్ రావు భారీ ఓటమిని మూటగట్టుకున్నారు. మంచిర్యాల నియోజకవర్గం మలిదశ తెలంగాణ ఉద్యమ నాటి నుండి గులాబీ పార్టీకి కంచు కోటగా ఉంది. నియోజకవర్గంలో ఉద్యమ సెంటిమెంట్ బలంగా పనిచేసింది. ఏ ఎన్నికలైనా గులాబీ పార్టీనే విజయం సాధించేది. ఈ నియోజకవర్గంలో 2 సార్లు గడ్డం అరవింద్ రెడ్డి ఎమ్మెల్యేగా పనిచేశారు. తదనంతరం అరవింద్ రెడ్డి టీఆర్ఎస్కు రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరారు. అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నడిపెల్లి దివాకర్ రావు గులాబీ గూటికి చేరుకున్నారు. 2014లో టీఆర్ఎస్ నుండి దివాకర్ రావు గెలుపొంది 2018 వరకు ఎమ్మెల్యేగా కొనసాగారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ దివాకర్ రావు గెలిచి 2023 వరకు ఎమ్మెల్యేగా పనిచేశారు. నియోజకవర్గంలో 2 సార్లు కాంగ్రెస్, 2 సార్లు టీఆర్ఎస్ పార్టీ నుండి విజయం సాధించిన దివాకర్ రావుపై ప్రజల్లో అసంతృప్తి పెరిగిపోయింది. ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో దివాకర్ రావు పార్టీ టికెట్ తెచ్చుకోవడానికి అష్ట కష్టాలు పడ్డారు. ప్రజల్లో వ్యతిరేకత ఉందని, ఇతరులకు టికెట్ ఇవ్వాలని అధిష్టానానికి ఫిర్యాదులు వెళ్లినప్పటికీ సిట్టింగ్లకే కేసీఆర్ మళ్లీ టికెట్ కేటాయించడంతో ఉత్కంఠకు తెరపడింది. టికెట్ కేటాయింపుల దగ్గర నుండి ఎన్నికల ప్రచారం ముగిసేంత వరకు దివాకర్ రావుకు ఏదో ఒక సమస్య ఎదురవుతూ వచ్చింది. సొంత పార్టీ నాయకులు ఒకరిపై ఒకరు దివాకర్ రావుకు ఫిర్యాదు చేసుకోవడం, ఇలా ఆయన ప్రచారం ఇబ్బందికర పరిస్థితుల్లోనే కొనసాగింది. 4 సార్లు ఎమ్మెల్యేగా సేవలందించిన దివాకర్ రావు ఎన్నికల సమయంలో ఇవన్నీ కామన్గా జరుగుతూనే ఉంటాయని సర్ది చెప్పుకొచ్చారు. చివరికి అనుకోని రీతిలో ఓటమి పాలయ్యారు. ఆయనపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత, కార్యకర్తల్లో ఉన్న అసంతృప్తిని కాంగ్రెస్ పార్టీ క్యాష్ చేసుకుని విజయ తీరాలకు చేరుకుంది. రైల్వే అండర్ బ్రిడ్జెస్ కావచ్చు, మంచిర్యాలలో వివిధ ఇంకెన్నో శ్రీరాంపుర వచ్చేవరకు ఇండ్ల పట్టాలు కావచ్చు, ప్రభుత్వ పరంగా కారున్న నియామకాలు కావచ్చు, ఇలా చెప్తూ పోతుంటే ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు, ఐటీఐలు కావచ్చు, అన్ని పట్టణాలు మున్సిపాలిటీ అనుకుని చూడముచ్చరిగా, లక్ష్మీపేట, నస్పూర్ చూడముచ్చరిగా, మండలాల్లో ఆదిపూర్, దండపల్లి, రూరల్ లక్ష్మీపేట చూడముచ్చరిగా, అన్ని గ్రామాల్లో అన్ని సౌకర్యాలు, ఒక దిక్కు ప్రభుత్వ పరంగా, మరో దిక్కు ప్రజలు అధికారుల సహకారంతో చేయగలనని ఒక సంతోషం నాలో ఉంది. అదే ధీమతోటి నిత్యం ప్రజల కోసం తపన పడుతున్నాం. ప్రజల అవసరం కోసం ఏ అవసరమైనా మాతో ఎంతవరకైతే చేయగలుగుతాం అంతవరకే చెప్పాను తప్ప చేయని పనులు మటుకు చెప్పలేదు. ఏదో తప్పుడు మాటలు చెప్పే ఉద్దేశం మొదటి నుంచి లేదు. అయ్యేటియే చెప్పాం, చెప్పిన వీలైన కాడికి చేయగలిగామన్న మాట కూడా మరి సందర్భంగా చెప్పడం జరుగుతుంది.